ప్రజలతో పాటు మూగజీవాలకు రాజ్యాంగంలో రక్షణ కల్పించినప్పటికీ ఉపాధ్యాయులకు మాత్రం స్వాతంత్రం రాలేదని ఎస్టీయూ అసోసియేట్ ప్రెసిడెంట్ కొరివి విజయబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీయూ నగర కార్యదర్శి శంకర్ వరప్రసాద్, ఎస్టీయూ గుంటూరు పశ్చిమ అధ్యక్షుడు మహితో కలిసి విజయబాబు మాట్లాడారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని, 30% ఐఆర్ ఇవ్వాలని, సిపిఎస్ రద్దు చేయాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో దశల వారీగా ఉద్యమాలు చేపడుతున్నామని చెప్పారు. జనవరి 30న మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద వినతి పత్రాలు ఇస్తామని, ఫిబ్రవరి 10న కలెక్టరేట్ల వద్ద ధర్నా, ఫిబ్రవరి 25న చలో విజయవాడ కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. అట్లాగే ప్రజలతో పాటు మూగజీవులైనటువంటి జంతువులకు కూడా రాజ్యాంగంలో రక్షణ కల్పించడం జరిగింది. మరి అందరికీ రక్షణ కల్పించినప్పటికీ, అందరూ ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఇంకా ఉపాధ్యాయులకు మాత్రం స్వేచ్ఛా స్వతంత్రాలు రాలేదు. ఇంకా ఆర్థిక అంశాలు మాకు చాలా పెండింగ్లో ఉన్నాయి. మేము పీఆర్సీ కమిటీ ఏమని చెప్పి ఏర్పాటు చేయమని అడిగాం. 30% ఐఆర్ ఏర్పాటు చేయమని చెప్పాం. డిఏ బకాయిలు చెల్లింపులు చేయమని అడిగాం. అట్లాగే సిపిఎస్ రద్దు చేయమని అడిగాం. అట్లాగే పెన్షన్ సౌలభ్యం కోసం మరి ఈ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని పెట్టాలని చెప్పి అడిగాం. ఇలాంటి అనేక ఆర్థిక అంశాలను మేము ప్రభుత్వం దృష్టికి గత 10 సంవత్సరాల నుంచి తీసుకొచ్చినప్పటికి కూడా ఇప్పటికి కూడా దాన్ని అమలు చేసే దిశలో ఏ ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదు. దీనికోసం మేము దశల వారీగా ఉద్యమ కార్యాచరణ చేపట్టడం జరిగింది. జనవరి 30వ తారీఖున అన్ని మండలాలలో ఉన్నటువంటి తహసీల్దార్ కేంద్రాలలో వినతి పత్రాలు సమర్పణ చేయటం, అదేవిధంగా ఫిబ్రవరి 10వ తారీఖున అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా, ఫిబ్రవరి 25వ తారీఖున చలో విజయవాడ ప్రోగ్రాంని ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకాన్ని తీసుకొచ్చి ఎట్లయినా సరే మా యొక్క సమస్యలను ఒక ఉద్యమాల రూపంలో సాధించుకోవడం కోసం మేము ఎస్టీఓ పక్షాన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఈ దేశంలో స్వేచ్ఛ స్వతంత్రాలు అన్ని విధాలా ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మాత్రం పూర్తి స్థాయిలో మర్చిపోయిందని నేను తెలియజేయుచున్నాను. ఈ రాష్ట్రంలో కార్మిక, పెన్షనర్ల, ఉద్యోగుల, ఉపాధ్యాయుల హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మేనిఫెస్టోలో మేము ఇచ్చిన 6 వరాల్లో ఒక వరంగా మీరు భావించండి అని చెప్పి ఉన్నారు. అయితే ఇన్ని వరాలు ఇచ్చినప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ఆర్థిక పరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని గత ప్రభుత్వం ఎలా అయితే మర్చిపోయిందో ఈ ప్రభుత్వం కూడా వచ్చిన 20 నెలలైనా కానీ ఈ రోజుకి కూడా ప్రకటించలేదనే విషయాన్ని నేను ఒకసారి తెలియజేయుచున్నాను. దీనికోసం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మేము జనవరి 30వ తారీఖున అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు అందజేయటం, ఫిబ్రవరి 10వ తారీఖున కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేయటం, విజయవాడలో ఒక పెద్ద భారీ ఎత్తున ప్రోగ్రామ్ని మేము పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నాం. దీనికి ప్రతి ఒక్క ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం.